సహోదరిని, నాన్నను, అమ్మను, ఎవరినైనా చంపడానికి. చూడండి ఆలోచన ఎంతవరకు పోయింది. అందుకే బైబిల్లో దేవుడు ఉపమానాల ద్వారా మనకి నేర్పిస్తున్నాడు. అక్కడ గమనించండి, కొడుకు అడగంగానే ఆస్తి ఇచ్చేశాడు. మీ కొడుకు కూతురు అడుగు ఆస్తి ఇస్తారా తొందరగా? ఏం చేస్తారు? నేను చెప్పాను, షరతు సంగతి తర్వాత ఒకే ఒక తన్ను. ఏడుంటాడు? మొన్న నేను తలుపు బయట అంటే ఒక ఆయన చేయలేపి గేట్ బయట సామి అన్నాడు. ఇదండి మన పరిస్థితి. కానీ ఒక్కటి గమనించండి, ఈ తండ్రికి తన కుమారుని పైన ఎంత నమ్మకం అంటే అడగంగానే ఇచ్చేస్తాడు. కానీ కుమారుడు మాత్రం తండ్రి నమ్మకాన్ని జీవించలేదు. ఇది డిఫరెన్స్. అందుకే ఇప్పుడు మేము థియాలజీ చదివినప్పుడు ఈ యొక్క ఉపమానాన్ని తప్పిపోయిన కుమారుని ఉపమానం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆలోచనలో మార్చి ప్రేమగల తండ్రి ఉపమానము అని చెప్తున్నారు. ప్రేమగల తండ్రి ఉపమానం. అందుకే తపస్సు కాలం ఏంటండి? దేవుని నుంచి ఒకవేళ మనము దూరముగా వెళ్ళిపోయి ఉంటే తిరిగి వచ్చే మంచి అవకాశం. మనమందరికీ మరణం అంటే కానీ ఒకరోజు ఖచ్చితంగా ఈ లోకములో జన్మించిన వాడు ఖచ్చితంగా ఈ లోకాన్ని ఒకరోజు వదిలిపెట్టి, ఒక గొప్ప వ్యక్తి అన్నాడంట, ఎంత బలవంతులైనా, ఎంత ధనవంతులైనా, ఎంత అందగత్తె అయినా ఒకరోజు. నేను ఈ మధ్యలో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. అటు బొల్లారం పోయినాను, అటు ఏమంటారు గట్కేశ్వర్ పోయినాను, ఇటు ఈసీఐఎల్, చివరికి ఎల్బీ నగర్, ఇటు ఇవాళ పొద్దున అశోక్ నగర్, చందానగర్ పోయినా. దారిలో లెక్క పెడుతున్నా. ఏం లెక్క పెడుతున్నా? ఎన్ని బ్యూటీ పార్లర్స్ ఉన్నాయని. ఇవాళ పొద్దున సికింద్రాబాద్ నుంచి బిహెచ్ఎల్ పోయినా. నాకు కొన్ని పనులు చేస్తుంటాయి ఇలాంటివి. అక్కడి నుంచి అక్కడికి 38 బ్యూటీ పార్లర్. ఎన్నండి? ఈ తపస్సు కాలం ముందు ఒక అవకాశం దొరికింది. నన్ను అన్నిటికీ పిలుస్తారు. ఇంటి బ్లెస్సింగ్ పిలుస్తారు, గ్రౌండ్ బ్లెస్సింగ్ పిలుస్తారు, పొలం బ్లెస్సింగ్ పిలుస్తారు, కార్ బ్లెస్సింగ్ పిలుస్తారు, బైక్ బ్లెస్సింగ్ పిలుస్తారు, చివరికి బ్యూటీ పార్లర్ బ్లెస్సింగ్ కూడా చేసినాక అక్కడ యజమానురాలు క్యాథలిక్ బ్లెస్సింగ్ అయిపోయినాక ఒక కప్ చాయ్ పెట్టింది, బిస్కెట్. నాకు సందేహాలు ఎక్కువ ఉంటాయి, మీకు తెలిసిన విషయం. ఆమెను అడిగిన, అమ్మ తల్లి గీడ ఏమేం చేస్తారు అంటే ఒక పెద్ద లిస్ట్ చెప్పింది. పెడిక్యూర్, మెడిక్యూర్, డెడిక్యూర్, కడిక్యూర్ అని చెప్పింది. దాని అర్థం కూడా అడిగినా అన్నీ బాగానే ఉండే. కానీ ఒక్కటి నాకు నచ్చింది. స్వామి బర్త్డే ఉంటే, పెళ్ళి ఉంటే, ఎంగేజ్మెంట్ ఉంటే అబ్బాయి వస్తారు, అమ్మాయి వస్తారు. ఏం చేస్తారు? ఫౌండేషన్ పెడతారు. ఫౌండేషన్ తెలుగులో ఏంటండి? పునాది. కరెక్ట్, థ్యాంక్ యూ మా. ఏంటి? పునాది. నేను ఇంతకాలం ఏమనుకున్నానంటే బిల్డింగ్లకి పునాది పెడతారు అనుకుని, కానీ ఇప్పుడు ఒకటి అర్థమైంది. ఏమర్థమైంది? ముఖాలు కూడా. అందుకే ఇప్పుడు అర్థమైంది. నేను పెళ్ళిళ్ళకి సాధారణంగా ప్రసంగానికి పిలుస్తారు నన్ను, చాలా చోట్ల పెళ్ళికి. వీళ్ళ ముఖాలు చూస్తే తేడా ఉంటుంది. అంటే మొన్నటి వరకు ఇంత అందంగా ఉండే ఇవాళ ఏందిరా బాబు గిట్లా కనిపిస్తారు అని ఇప్పుడు అర్థమైంది. ఏం పెడతారు? ఫౌండేషన్. తెలుగులో పెట్టుకోండి, తెలుగు బాగుంటుంది. ఏం పెడతారు? పునాది. ఎక్కడికి? ముఖానికి. అందుకే ఆ రోజు మొత్తం తేడాగా అనిపిస్తారు. సరే, ఇదంతా బాగానే ఉంది. నిన్న వర్షం పడింది, అదృష్టం. మొన్న వేడి ఎట్లుండే? కారుతుంది. నేను వైజాగ్లో పోయిన వారం, ఇప్పుడు వైజాగ్లో ఉన్న పోయిన వారం, ఆడ ఇంకా ఘోరం, మొత్తం ఇలా కారిపోతుంది. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, పెళ్ళి గుడిలో జరుగుతుంది, బాగానే ఉంటుంది, ఫ్యాన్లు ఉన్నాయి, కొన్ని చోట్ల ఏసీలు ఉన్నాయి. ఎంగి పెళ్ళి అయినాక రిసెప్షన్ పోయినప్పుడు ఏమవుతుంది? చెమటలు కారితే చెమటతో పాటు, తెలుగు చెప్పండి, తెలుగు బాగుంటుంది, పునాదులు కూడా కారిపోతాయి. తెలుగు చాలా మంచి భాష.
కారిపోతాయి. ఇదంతా కారిపోయినాక బట్టలు మార్చుకొని వచ్చినప్పుడు అబ్బాయి అమ్మాయిని చూసి అంటాడో, అమ్మాయి అబ్బాయిని చూసి ఈమెను పెళ్లి చేసుకున్నానా? ఇదండి సమస్య. ప్రభు ఏమంటున్నాడు? ఆంతరిక అందం, ఇన్నర్ బ్యూటీ. తపస్సు కాలంలో బాహ్యం బ్యూటీ కాదండి, నా ఆంతరిక ఆ సౌందర్యం, నా ఆత్మ యొక్క అందము. ఎలాగండి? ఫౌండేషను, పెడిక్యూర్, మెడిక్యూర్ కానీ ఈ ఆత్మను ఇంకా అందంగా చేయాలంటే ఒకటి ప్రార్థించాలి, రెండోది మంచి పాప సంగీతనం చెయ్యాలి. అప్పుడే మనలో ఉన్న దుష్టాత్మ వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ. అందుకే వాక్యంలో క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఆత్మ సహవాసము, నాలో పరిశుద్ధాత్మ ఉంటే మరొకరితో కలిసి, సంఘంతో కలిసి దేవుని నేను స్తుతించగలుగుతాను, ప్రార్థించగలుగుతాను కలిసి. సప్రసాద సాయంలో కూడా తోసుకునే వాళ్ళని చూసిన, సప్రసాద టైంలోన. ఆలోచించి చూడండి, ఇది నా ప్లేస్. పరిశుద్ధాత్మన ఆలోచించు. నేను అందుకే అన్నాను, బైబిల్ చాలా ప్రాక్టికల్. ప్రతిదిన జీవితము, క్రైస్తవ జీవితము ఎలా జీవించాలని బైబిల్ చదివేవాళ్ళు, బైబిల్ వినేవాళ్ళు, వాక్యం వినేవాళ్ళు, వాక్య పరిచయం వినేవాళ్ళకి అర్థమవ్వాలి. ఏదో విన్నానా వెళ్ళిపోయానా అని సరిపోదండి. దాన్ని నేను పాటించడానికి ప్రయత్నము చెయ్యపోతే వ్యర్థం. ముందుకు చదవండి, చదువు. కరెక్ట్ నాన్న, కరెక్ట్. మీలో ఒకరి ఎడల ఒకరికి దయా కనికరములు ఉన్నచో, ఏమున్నచో? దయా కనికరం. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంటే దయను, కరుణను నేను చూపిస్తాను. మన తపస్సు కాలంలో 3వ స్తంభం దాన ధర్మం. ఏంటండి దాన ధర్మం? ఏదో జేబులో డబ్బులు తీసి 10 మంది పేదోళ్ళకి ఇవ్వడం దాన ధర్మంలో ఒక భాగమే, ఒక్క భాగమే. మరొకరు కష్టములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు ఒక మంచి మాట, ఓదార్పు మాట, ఇది లేదంటే నా దాన ధర్మం వేస్ట్ అండి, వ్యర్థమండి. నేను ఉపవాసానికి వచ్చినప్పుడు ఇది చెప్తాను. దాన ధర్మం అంటే ఏదో 40 రోజులు ఉపవాసం చేశాను, ఆ బియ్యము, ఆ నూనె, ఆ పప్పు తీసుకొని ఎవరికో ఇస్తే దాని దాన ధర్మంలో ఒక్క భాగమే, ఒక్క భాగమే. నా ఆలోచన మంచిగా ఉండాలి, నేను చెప్పే మాటలో దయా కరుణతో నిండి ఉండాలి. ముందుకు చదువునానా? ఒకే మనసు, ఒకే ప్రేమ, ఒకే భావము కలిగి ఒకదాని యందే మనస్సు నిలిపి సంతోషమును పరిపూర్తి చేయి. ఎవరు సంతోషము? ప్రభువుని ఎప్పుడైనా దుఃఖముఖంతో చూసారా? లేదండి. జీవితకాలం అంతా సంతోషంతో జీవించాడు. ఎందుకండి సంతోషము? నేను వచ్చింది నా తండ్రి చిత్తాన్ని చెయ్యడానికి. మనకి సంతోషం లేదు, నా చిత్తము జరగడం లేదు సామి అంటాం. ప్రేయర్ చేస్తాం, ప్రేయర్ లాస్ట్లో ఏమంటాము? ప్రభువా ఇవన్నీ నాకు ఇవ్వకపోతే వచ్చే ఆదివారం నుంచి గుడికి, జపమాల, బైబిల్ ఊరుకు నష్టం. మనము ప్రార్థించినా ప్రార్థించకపోయినా సహోదరి సహోదరులారా, దేవుని శక్తిలో ఇంత కూడా కొరత రాదు. వెదర్ బి ప్రే ఆర్ డోంట్ ప్రే, గాడ్స్ పవర్ విల్ నెవర్ కమ్ డౌన్. ప్రార్థన మనకు అవసరం, అది మన ఆత్మీయ ఆహారం. అందుకే విభూతి బుధవారం రోజు వాక్యం విన్నాం. ఎలాంటి ఉపవాసం అండి? నేను ఉపవాసం చేస్తే వీధంతా, ఊరంతా తెలిసిపోతుంది. ఎందుకు తెలిసిపోతుంది? మన సుందరమైన ముఖాలు. దాంట్లో బైబిల్ ఆ రోజు చదివాము. ఏం చదివామో? నువ్వు ఉపవాసం చేస్తున్నామని ఎవరికి
దాంట్లో ప్రాక్టికల్గా ఉంది. ముఖము, నెత్తికి నూనె. బైబిల్లో ఇవన్నీ రాస్తుందండి. ఎలా ఉపవాసం చేయాలో